ఇక దశాబ్దాల కలగా ఉన్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. అయోధ్యపురంలోని రైలు తయారీ కేంద్రం రాష్ట్రానికి తలమానికంగా మారనుంది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రాష్ట్ర జాతీయ ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణమైన భూ నిర్వాసితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. భూములు ఇవ్వండి, ఉద్యోగాలిస్తామని అని అధికారులు ఆనాడు హామీ ఇవ్వడంతో తమ పిల్లల భవిష్యత్తు కోసం విలువైన భూములను తక్కువ ధరకే రైల్వే శాఖకు అప్పగించారు. ఇప్పుడు ఆ రైతుల ఆశలు అడియాసలయ్యాయి. రైలు యూనిట్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న స్థానికుల ఆవేదనపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. దశాబ్దాల కలగా ఉన్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్టకేలకు కొలువుదీరింది. త్వరలోనే ప్రారంభానికి ముస్తాబవుతుంది. ఈ యూనిట్ ద్వారా 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైల్వే కోచ్లను తయారు చేయాలని రైల్వే శాఖ భావిస్తుంది. దేశంలో ఏ విధమైన రైల్వే కోచ్లు తయారు చేయాలన్నా కూడా ఇక్కడే తయారు చేసేలా ఆధునిక యంత్రాలను రైల్వే శాఖ అందుబాటులో ఉంచింది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ రైల్వే యూనిట్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉండేందుకు ఇక్కడ విలువైన భూములు ఇచ్చిన త్యాగదనులను మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు దాదాపు 160 ఎకరాల విలువైన భూములు ఇచ్చిన అయోధ్యపురం గ్రామస్తులు అధికారులు ప్రభుత్వాలకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నా కూడా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 114 మంది రైతులు 160 ఎకరాల భూముల్ని, అత్యంత విలువైన భూముల్ని దాదాపు 10 సంవత్సరాల క్రితం ఇచ్చినప్పుడే 30 నుంచి 50 లక్షల వరకు ఎకరం ధర పలికితే ఇప్పుడు ఆ ధర దాదాపు ఎకరం కోటికి పైగా విలువ పలికే భూముల్ని కూడా వాళ్ళు కేవలం 8 లక్షల చొప్పున పరిహారం తీసుకొని ఈ భూముల్ని రైల్వే శాఖకు అప్పగించారు. అందులో కూడా దాదాపు 9 మంది రైతులకు ఇప్పటివరకు పరిహారం కూడా అందలేదు. అదేవిధంగా ఈ అయోధ్యపురం గ్రామానికి సంబంధించిన దాదాపు 10ల సంఖ్యలో గ్రామస్తులు తమ ఇళ్ల స్థలాలను, ప్లాట్లను కూడా కోల్పోయారు. వాళ్లకు కూడా ఎటువంటి పరిహారం ఇప్పటి వరకు అందలేదు. కానీ తమ కుటుంబాలు జీవనోపాధి దొరుకుతాయని, తమ కుటుంబాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్న ఆశతో వరంగల్ జిల్లాకు ఈ యూనిట్ తలమాలికంగా నిలుస్తుందన్న భావనతో ఈ బాధితులంతా కూడా తమ విలువైన వ్యవసాయ భూముల్ని అప్పగించి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ కుటుంబాలకు అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కానీ రైల్వే శాఖ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా ఇప్పటికే ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఈ యూనిట్ నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే ప్రైవేటు సంస్థ ప్రత్యేకంగా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి వాళ్ళు నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడి గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉపాధి కరువైంది, తమ బతుకుదెరువు కరువైంది, అయినప్పటికీ కూడా తమ విలువైన భూముల్ని రైల్వే శాఖకు అప్పగించాం. ఈ యూనిట్ వస్తే తమ గ్రామంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని చెప్పి తాము విలువైన భూములు ఇస్తే కనీసం ప్రభుత్వం, రైల్వే శాఖ తమను పట్టించుకోవడం లేదని చెప్పి ఇప్పుడు బాధితులంతా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, రైల్వే శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ల వరకు కూడా ప్రదక్షిణలు చేసిన బాధితులు పోరుబాట కూడా పట్టారు. గతంలో చాలాసార్లు ఈ రైల్వే యూనిట్ ఎదుట ఆందోళనలు కూడా చేశారు. కానీ ఇప్పటివరకు తమకు న్యాయం మాత్రం జరగలేదని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము విలువైన భూములను ఇచ్చాము, అందుకే తమ కుటుంబాలకు బతుకుదెరువునిచ్చేలా, ఆర్థికంగా నిలబడేలా తమ కుటుంబాలకు ఇంటికొకటి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ పిల్లల్ని, ప్రధానంగా యువతీ యువకుల్ని ఈ యూనిట్లో ఎటువంటి ఉపాధి అవసరం అవుతుంది, ఎటువంటి వారికి ఉద్యోగాలు దొరుకుతుందన్న అంశాలను ముందే తెలుసుకొని వాళ్ళను, పిల్లల్ని కూడా ఆ విధంగా ట్రైన్ చేశారు. బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, ఐటీఐలు కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి తమకు, తమ కుటుంబాలకు బతుకుదెరువునిచ్చేలా ఇక్కడే ఉపాధి మార్గం, అది కూడా ప్రభుత్వం గుర్తించేలానే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అయోధ్యపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై రైల్వే శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, త్యాగదనులను గుర్తిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, వరంగల్.